హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. సో రైట్ నౌ నాతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారండి. సో ఇద్దరు గురించి ఒక 2 నిమిషాలు ఇంట్రో చెప్తాను. సో ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉండి కూడా ఒక కాస్ట్యూమర్ డిజైనర్గా తనకంటూ ఒక నేమ్ తెచ్చుకుని తర్వాత ఆర్జీవి గారి సినిమా ద్వారా హీరోయిన్గా అరంగేట్రం చేసినటువంటి శ్రీ రాపాక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సో రైట్ నౌ మరణం అనే ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఆ ట్రైలర్ గురించి ఎక్కడ చూసినా కూడా కొత్తగా ఉన్నారు శ్రీ అని చెప్పి మరికొన్ని కామెంట్స్ కూడా రావడం జరిగింది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి డైరెక్టర్ అలాగే హీరోగా ఉన్నటువంటి వీర్ సాగర్ గారు కూడా నాతో పాటు ఉన్నారు. ఆల్రెడీ గతంలో కూడా ఈయన కొన్ని సినిమాలు చేయడం జరిగింది. ఇప్పుడు డైరెక్టర్ కమ్ హీరోగా కూడా చేస్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు వారితో మాట్లాడడం తెలిసేసుకుందాం. హాయ్ శ్రీ. హాయ్ అండి. హాయ్ సాగర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ నుంచి కాదు మీ నుంచి స్టార్ట్ చేస్తా. వెయిట్ చేస్తా ఉంటారు జనాలు శ్రీ ఏం అడుగుతారని చెప్పి. సో గతంలో కూడా మీరు చాలా సినిమాలు తీశారు, ఒక 3 సినిమాల దాకా చేశారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి వీర్ సాగర్ డైరెక్టర్ ప్లస్ యాక్టర్ అని హీరో మీరేగా చేయడం జరుగుతుంది. మీ సినిమాకి మీరే డైరెక్షన్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అసలు ఎలా ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఇన్స్పిరేషన్ ఏం లేదండి, వేరే వాళ్ళు ఛాన్స్ ఇస్తే నేను డైరెక్షన్ నేర్చుకునేవాడు కాదు. అవునా? సో ఇంకా హంటింగ్ చేసి 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 అందరి మీద నమ్మకం పోయి అదేదో మనమే నేర్చుకొని మనమే చేస్తే బెటర్ కదా అని చెప్పి చేసాం. లక్కీలీ కొంచెం డైరెక్షన్ మీదే మంచి నేమ్ వస్తుంది కంపేర్ టు ఇది యాక్టర్గానా. సో ఇంకా అంటే 10 మంది క్రిటిసైజ్ చేసి అది నువ్వు చేస్తే బాగోదు, అది వద్దంటే వదిలేసేయచ్చు. బట్ ఇది చాలా బాగుంది అన్నప్పుడు వై షుడెంట్ ఐ డూ. బట్ యాక్చువల్గా ఐఎమ్ టయర్డ్, సమ్ టైమ్స్ ఐఎమ్ టయర్డ్. ఐ వాంటెడ్ టు వర్క్ విత్ న్యూ డైరెక్టర్స్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్ ఫ్రమ్ నో. సో 2-3 మాటలు జరుగుతున్నాయి, చూద్దాం. అసలు వీర్ సాగర్ యాక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి రావడం జరిగిందా, లేదంటే డైరెక్షన్ తర్వాత నేర్చుకున్నారా? యా, యాక్టర్ అవుతాను వచ్చాం. సో ఎవరో అవకాశం ఉన్నప్పటికి ఏం చేస్తున్నాం అంటే ఇంకా ఏకలవ్య శిష్యులాగా రాజమౌళి సార్ వెనకాతల, లారెన్స్ గారు వెనకాతల, వినాయక్ గారు వెనకాతల వాళ్ళ సెట్స్లో నేను తిరిగేవాడిని. వాళ్ళు అక్కడ క్లాప్ ఎందుకు కొడుతున్నారు, ఇక్కడ టేక్ నెంబర్ ఎందుకు రాస్తున్నారు, ఇవన్నీ నేను తెలుసుకొని ఓన్గా ఎవరి దగ్గర డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వకుండా ఐ లెర్న్డ్ డైరెక్షన్. సో ఐ స్టార్టెడ్ విత్ షార్ట్ ఫిల్మ్స్, ఓషన్ ఫిల్మ్ అని చెప్పి షార్ట్ ఫిల్మ్స్తో స్టార్ట్ చేశాను. స్లోగా దాని మీద జనాల దగ్గర కొంతవరకు మంచి గుర్తింపు వచ్చింది, దానివల్ల మూవీ అవకాశాలు కూడా వచ్చాయి. ఇంకా అక్కడి నుంచి ఇంకా అలా. సో కొంతమంది అనుకోవచ్చు నేను వేరే వాళ్ళ డైరెక్షన్లో చేయనేమో, అలాంటిది ఏం లేదు. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్. ఎందుకంటే నేను నా డైరెక్షన్లో నేను చేసుకుంటే నాకు సంవత్సరానికి ఒక సినిమా అవుతుంది, అంత చెక్కుతున్నాను సినిమాని. అదే అట్లీస్ట్ నేను 2-3 చేశాను అనుకోండి, నాకు ఇయర్లీ 4 సినిమాల్లో కనిపించానని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్. సూపర్. సో హీరో యాక్టర్ నుంచి డైరెక్షన్ ఎలా వచ్చిందని చాలా క్లియర్గా చెప్పారు. సో అంటే చిన్న వయసులో తొందరగా అందరూ యాక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వాలంటే కూడా ఎన్నో మెలకువలు నేర్చుకోవాలంటారు. బట్ నేను అది కూడా నేర్చుకోవాలని దిశగా వచ్చానని మీరు చాలా క్లియర్గా చెప్పడం. అదే నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టు. ఎవరు ఏ అవకాశం ఇవ్వకపోతే ఆ అవకాశం మనమే సృష్టించుకోవాలి కదా, తప్పదు. నేను ఇంకా వెనక్కి వెళ్ళలేను, వెనక్కి వెళ్ళే స్కోప్ లేదు కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ మై ఓన్ డెస్టినీ. దట్ ఈస్ ద రీజన్. దట్స్ ఆల్. సూపర్ సాగర్. అండ్ కమింగ్ టు శ్రీ. సో హీరోయిన్ శ్రీ అన్న పదం బాగుందా, లేదంటే కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీ అన్నది బాగుందా? ఆల్రెడీ అది ఎంజాయ్ చేశారు, ఇది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నాకు శ్రీ అనేది ఇష్టం. శ్రీ అనేది రెండు కాదా? శ్రీ రాపాక ఎట్లా వచ్చింది మీకు? నా పేరు ఇనిషియల్, నా ఫ్యామిలీ నేమ్ రాపాక. నా పేరు ఓన్లీ శ్రీ. ఓకే. స్వీటీ అని ఆర్జీవి గారు పెట్టడం జరిగింది. ఆయన పెట్టుకున్నారు. నాకు ఇష్టం లేదు. మీకు ఇష్టం లేదు కానీ లేదు జనరల్లీ, ఎందుకంటే పేరెంట్స్ మంచి పేరు పెట్టారు కదా, వాళ్ళకే అది. ఇంకెవరు ఇంకొకళ్ళు వచ్చి నాకు పేరు పెడితే కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మన పుట్టినప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళకి ఎవరైనా సరే మధ్యలో పేర్లు మార్చుకుంటారు. కానీ అది కొంతమంది ఆస్ట్రాలజీ ప్రకారంగా మార్చుకుంటారు. కానీ ఆ ఫస్ట్ ఉన్న పేరు ఇప్పుడు నేమ్ ఏదైతే ఉందో అది నాకు ఇష్టం, నా పేరెంట్స్ పెట్టారు. ఓకే, సూపర్. శ్రీ గతంలో మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే శ్రీ రాపాక ఇంటర్వ్యూస్ కొన్ని బయటకు వచ్చాయో, బోల్డ్ శ్రీ అని కొన్ని నేమ్స్, అంటే మీ ఇంటర్వ్యూ తర్వాత కొంతమంది పర్టికులర్ ఫ్యాన్ పేజ్ అలా క్రియేట్ అయిపోయింది. అండ్ ఏదున్నా కూడా ముఖం మీద మాట్లాడుతుంది, బికాజ్ యాంకర్స్ అడిగే క్వశ్చన్స్ కావచ్చు, వాటర్ ప్రెస్ మీట్లో మాట్లాడే విషయాలు కావచ్చు, అది చాలా జెన్యున్గా చెప్తుందని కొన్ని పాజిటివ్ కమెంట్స్ మీ నుంచి వచ్చాయి. కాస్ట్యూమ్ డిజైనర్గా మీకు కొంతమంది ఇండస్ట్రీ పీపుల్కే తెలుసు. వన్స్ ఎప్పుడైతే మీరు ఆర్జీవి గారి ఫిలింలో యాక్ట్ చేశారో, ఒక హీరోయిన్ మెటీరియల్గా బయటకు వచ్చారు, యాక్ట్ కనిపించింది. అంటే ఈ యాక్ట్ అనేది ఫస్ట్ నుంచి ఉండిందని మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. కొన్ని ఇయర్స్ తర్వాత మీ కళ అంటే ఆ వే వెళ్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది శ్రీ ఇప్పుడు ప్రెసెంట్? నాకేం కొత్తగా లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కదా, అంటే టెక్నీషియన్గా వర్క్ చేసాం. రెండిట్లకి తేడా ఏంటంటే టెక్నీషియన్స్కే ఎక్కువ వర్క్ ఉంటుంది అండ్ వాళ్ళకే ఎక్కువ శ్రమ పడాలి ఇండస్ట్రీలో. ఆర్టిస్ట్ ఏముందండి, చక్క అన్ని వాళ్ళు చేసి పెడతారు, అక్కడికి వెళ్ళి యాక్ట్ చేసేస్తాం. అంటే నాకు తెలిసినంత వరకు, మరి మా డైరెక్టర్ టెక్నీషియన్ జాబ్ ఈజ్ బిగ్.
ఓకే. వాట్ ఐ ఫెల్ట్ లైక్ టెక్నీషియన్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ అసలు టైం ఉండేది కాదు అండ్ చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి దానికి. తెలియకుండానే టైర్డ్ అయిపోతాం. మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యేటప్పటికి నైట్ మళ్ళీ అది ఇప్పుడు 6 to 6 షూట్ అయిపోద్ది, కానీ టెక్నీషియన్కి ఆఫ్టర్ 6 తర్వాత కూడా వర్క్ ఉంటుంది. సో అది ఏంటంటే కనిపించాం ఎవరికి, కానీ దానిలోనే ఎక్కువ వర్క్. ఆర్టిస్ట్ది అనేది నాకు తెలిసి నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది ఏది అంటే, నేను టెక్నీషియన్ ఉన్నప్పుడే బాగా ఎంజాయ్ చేశాను. ఇదేముంది, ఒక బొమ్మ వాళ్ళు రావాలి, చెప్తారు, చేస్తారు, కూర్చోవాలి, అంతే. సో ఇది ఈజియెస్ట్ జాబ్ కంపారిటివ్లీ టెక్నీషియన్. ఐ లవ్ టు డూ ఆల్వేస్ లైక్ వర్క్. నాకు వర్క్ చేయడం ఇష్టం, టెక్నీషియన్గా చాలా ఇష్టం. చాలా ఇష్టం, అదే ఇష్టం నాకు. ఓకే. సో ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్గా జర్నీ వెళ్తుంది కదా, అంటే బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్టర్ అవ్వాలని మీ ఫస్ట్ నుంచి ఉండింది, బట్ తర్వాత మీరు కాస్ట్యూమ్ డిజైనర్గా ఉన్నారు. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి అంటే శ్రీ ఇలా వెళ్తుంది కదా, ఒక వే క్రియేట్ అయింది, ఎలాంటి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, వాళ్ళ ఫీలింగ్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ టైం చెప్పాగా, మా ఇంట్లో సినిమాలు చూడరా పోనీ బంధువులకు తెలుస్తుంది కదా కనీసం. ఏమో నేను ఎప్పుడు ఏంటంటే అంటే ఫస్ట్ వాట్ ఈజ్ మై మెంటాలిటీ, ఎదుటోళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయను. అలానే వాళ్ళు ఏమైనా బ్యాడ్ ఆర్ గుడ్ కామెంట్స్ ఇచ్చినా నేను గుడ్ ఇచ్చారని పైకి వెళ్ళను, బ్యాడ్ ఇచ్చారని కిందికి వెళ్ళను. మై మైండ్ ఈజ్ లైక్ దాట్. నాకు నచ్చిందే నేను చేస్తాను, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్స్ ఏదున్నా నేను తీసుకోను. సో అందులో నాకు పెద్ద కొత్త ఏం లేదు. నేను హీరోయిన్గా అంటే నేను ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్గానే నేను ఫీల్ అవ్వాలి, ఇప్పటి వరకు ఫీల్ అవ్వను కూడా, ఎందుకంటే నాకు టెక్నీషియన్గానే ఇష్టం. అండ్ ఇన్ ఫ్యూచర్ మనం చేస్తే ఎంతకాలం చేస్తాము, 1 year 2 years 3 years, వీ డోంట్ నో అబౌట్ దాట్. కానీ యాజ్ అ టెక్నీషియన్ నేను చచ్చిపోయేంత వరకు నేను చేస్తాను. సో ఐ లవ్ టు డూ దాట్ ఓన్లీ, ఐ రెస్పెక్ట్ దట్ ఓన్లీ, నాట్ దిస్. ఓకే, సూపర్, చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే తిరిగి ఆన్సర్ చేయలేనంత బాగా మాట్లాడుతున్నారు. లేదు, మనం ఫీల్ అయ్యేది జెన్యూన్ వర్డ్స్ ఎస్ ఎస్ సూపర్. సాగర్ గారు, ఎందుకు వై శ్రీ రాపాక అని సెలెక్ట్ చేసుకున్నారంటే ఏంటి? ఫస్ట్ యాక్టర్గా మీరు పక్కన పెట్టేసి యాజ్ ఎ డైరెక్టర్గా ఈ క్వశ్చన్, ఎందుకు శ్రీని పిక్ చేసుకున్నారు? నాకు యాక్చువల్గా ఐ ఫెల్ట్ షీఈ్ అ గుడ్ చాయిస్ ఫర్ ద ఫిలిం. నాకంటే నాకు పర్టికులర్గా ఎగ్జాసిజం సబ్జెక్ట్ మీద చేస్తున్నప్పుడు కొంచెం బ్రాడ్ ఫేస్, లాంగ్ హెయిర్, బ్రాడ్ షోల్డర్స్, కొంచెం అందంగా ఉండి కొంచెం భయంకరంగా కూడా భయపెట్టేలాగా యాక్ట్ చేయగలిగే కెపాసిటీ ఉండి ఇవన్నీ ఉండాలి. సో ఐ డోంట్ థింక్ సో తనకన్నా బెటర్ చాయిస్ నేను రీసెంట్ టైమ్స్లో నేను చూసినట్లయితే నాకు దొరకలేదు. ఇంకా మరి తను బెటర్ అన్నప్పుడు ఐ హ్యావ్ టు గో విత్ హర్. అదైతే బెటర్ కదా, ఇంకా మళ్ళీ ఇంక వేరే ఆప్షన్ చూడడం బెటర్. పైగా ఏంటంటే తను షీ రెస్పెక్టెడ్ ద స్క్రిప్ట్, షీ రెస్పెక్టెడ్ మై రైటింగ్ అండ్ షీ బిలీవ్డ్ ఇన్ మీ. దట్ ఈస్ ద రీజన్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ షీ ఈస్ వెరీ ప్రాంప్ట్. అంటే అనుకుంటున్నారు ఇది బాగుంటుంది, నేను చేస్తాను అట్ ఎనీ కాస్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే చేశారండి, ఓకే డేట్లు ఎప్పుడు చెప్పండి, ఆ ఫ్లైట్ టికెట్లు చేయండి, ఎప్పుడు రావాలి, వచ్చారు, చేశారు, అలా కాదు. షీఈస్ ఇన్ టు ద ఫిలిం. అంటే పాపం కొన్నిసార్లు నా టార్చర్ భరించేది కూడా. ఎక్కడైనా ఏదైనా సరిగ్గా రాకపోతే నేను కొంచెం అంటే నేను డాన్స్ కొరియోగ్రాఫర్గా కూడా చేశాను కదా, మనలో కొరియోగ్రాఫర్ కూడా లాస్ట్ 15 years నుంచి. ఇంకా అదే అవసరం కొద్దిగా అన్ని పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కొన్ని తగ్గిద్దాం అనుకుంటున్నాను, కొన్ని క్వాలిఫికేషన్స్. అయితే అప్పుడు మనలో ఉన్న గురువు అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తుంటాడు. అప్పుడు నేను కొంచెం హార్ష్ ఉన్నా కూడా, శ్రీ అలా కాదు ఇలాగా అన్నా కూడా పాపం షీ యూస్ టు యాక్సెప్ట్ దట్. అవును ఇది నాకు రాకే కదా అంటాడు, ఓకే అలా తను చేసేది. సో ఆ విధంగా షీ ట్రై టు గివ్ హర్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. సో ఐఎమ్ హ్యాపీ కాస్టింగ్ హర్. లేదు, యాక్చువల్గా టైమింగ్స్ ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో చేసాం. చెప్పేవాడు 12కి వదిలేస్తా అని, 3 అయ్యేది. కానీ ఎప్పుడు టార్చర్ అంటే నేనైతే ఎప్పుడు బయట పెట్టలేదు, నేను చేస్తాను, నాకు ఇష్టం వర్క్ చేయడం. బికాజ్ టెక్నీషియన్ ఇప్పుడు చెప్పాను కదా, ఆ టైమ్స్ కూడా మనం వెళ్ళిన రోజులు ఉన్నాయి కాబట్టి మేబీ వేరే ఆర్టిస్ట్ ఎలా తీసుకున్న వాళ్ళు నాకైతే తెలియదు, కానీ వీ ఎంజాయ్ ఇట్. ఆ ప్లేస్ని, ఆ మూమెంట్ని, ఆ టైంని ఎంత చేసేవాళ్ళు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి వర్షం వచ్చేది, ఎప్పుడు పడేది, ఫేస్లో టైర్డ్నెస్ ఉండేది అంతే. నేను ఎప్పుడు వర్క్లో టైర్డ్గా ఫీల్ అయ్యేదాన్ని కాదు. సాగర్ ఏంటంటే ఒక్కసారి బాగా రాలేదనుకోండి, దాన్ని 2-3 times అని రిపీట్ చేస్తాడు. సో అట్లా. అండ్ మోర్ ఓవర్ దెర్ ఈజ్ నో అసిస్టెంట్ డైరెక్టర్స్, 1 or 2 పిల్లలు ఉండేవాళ్ళు, అన్నీ తన చేసుకుంటాడు. ఆ డైరెక్టర్ అనే, కొరియోగ్రాఫర్ అనే, ఫైట్ మాస్టర్ అనే, ఎవ్రీథింగ్ హోల్ అండ్ సోల్ ఓన్లీ సింగిల్ పర్సన్. అంటే ఉంటారు కానీ ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ టూ మచ్ ఆన్ ఎనీవన్. ఇప్పుడు అది అక్కడ ఉంది, అది జరపాలనుకోండి, ఎవరో వచ్చి దాన్ని జరపాలి, ఇది మన లెవెల్, ఇది మన పని మనం చేయకూడదు, అలాంటిది నాకు ఉండదు. అది అక్కడ జరగాలి, మనం చెప్పాం ఎవరు చేయట్లేదు, ఓకే మనం చేసేద్దాం తక్కువ. సో ఐ వాంట్ థింగ్స్ టు హ్యాపెన్ వెరీ ఫాస్ట్. దట్ ఈస్ ద రీజన్. వేరే వాళ్ళు చేద్దామని బద్ధకం చూపించినా నాకు నచ్చదు ఇమీడియట్గా. ఇంకా హీరోయిన్ అంటే మనం వెయిట్ చేయాలి, మనం హీరోయిన్గా చేయలేం కదా.
ఓకే, ఎక్కడ సార్ మీరు ప్రాపర్ ఎక్కడ? వైజాగ్ అండి, బట్ లాంగ్వేజ్ నేను తెలియట్లేదా మీకు? కొంచెం 15 తెలుస్తుంది years కదా, నుంచి ఇక్కడే సెటిల్ నేను. కొంచెం తెలుస్తుంది. ఓకే, సో ఏంటి అంటే యాక్టర్గా అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఎవరు సార్? అన్డౌటెడ్లీ చిరంజీవి గారు. నా ఆన్సర్స్ మీరు చెప్పక దాని నుంచి అన్నిట్లో ఆన్సర్స్ అంటే అందరికీ చిరంజీవి మీరు అటు చూడకుండా అన్నీ చూడండి బెటర్. లేదా నా ఆన్సర్స్ చెప్పేసాను నువ్వు ఇంకా. చాలామంది ఉన్నారు, అంటే ఈ మధ్యకాలంలో ఇంకా ఇన్స్పిరేషన్ చాలామంది అవుతున్నారు. మంచి మంచి మలయాళం యాక్టర్స్ వస్తున్నారు. నాకు హాలీవుడ్లో కూడా జాకీ చాన్, కీనో రీవ్స్, జేసన్ స్టాథమ్ వీళ్ళందరూ కూడా చాలా ఇష్టం. సో 1-2 కాదు, కొరియోగ్రాఫర్గా అయితే ప్రభు మాస్టర్ కానీ, గణేష్ హెగ్డే, చాలామంది. అంటే ఐఎమ్ కంప్లీట్లీ అండ్ ఏకలవ్య శిష్యుడు అనమాట. రకరకాల ఇన్పుట్స్ తీసుకొని ఐ మేడ్ అండ్ ఐ ఇవాల్వ్డ్. అంటే మనం ఏం తప్పు చేసాం అనుకోండి, ఏదైనా నేర్చుకొని మనకి ఆడియన్స్ చెప్పేస్తారు అది తప్పు, అది మనం యాక్సెప్ట్ చేయాలి. దట్ ఈస్ ద వే ఆఫ్ ఎడ్యుకేషన్. మీకు అర్థమైంది కదా. సో నాకేంటంటే ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్. నేను అడుగుతాను, మా స్టూడెంట్స్ అడుగుతాను, మా అసిస్టెంట్స్ అడుగుతాను, ఇది బాగానే ఉందా అంటే మా మాటలు లేకుండా చెప్పండి, ఇది బాగాలేదంటే నేను మార్చేస్తా. లేదు ఒక్కోసారి వాళ్ళు బాగాలేదని చెప్పి నేను బాగుందని గట్టిగా నమ్మాను అనుకోండి, అది చెప్పినా నేను మార్చను. సో సమ్ థింగ్స్ ఐ ఫాలో. దట్ ఈస్ ద వే ఐ లెర్న్ థింగ్స్ ఆన్ మై ఓన్. మార్షల్ ఆర్ట్స్ ఒక్కటే గురువు ఉన్నారు నాకు, మిగతా దేనికి. సతీష్ కుమార్ గారు అని మా గురువు గారు, వైజాగ్. ఆయన ఒక్కరి దగ్గర నాకు అఫీషియల్గా డిగ్రీ వచ్చింది, బ్లాక్ బెల్ట్ డిగ్రీ. మిగతాదంతా అన్ని ఇన్స్పిరేషన్ చూసి నేర్చుకున్నాను. సూపర్. అయితే శ్రీ, ఇప్పుడైతే బిఫోర్ లాక్డౌన్ ఇది షూట్ జరిగింది మీకు? లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో అయింది. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ అయింది. ఎందుకు ఇంత గ్యాప్ మూవీ రిలీజ్? అది మా డైరెక్టర్ చెప్తారు. క్వశ్చన్ డైరెక్టర్ చెప్తా. ఓకే, అయితే మీకు వచ్చి ఫస్ట్ నేరేట్ చేసినప్పుడు సాగర్ గారు, మీరు ఆల్రెడీ కొన్ని ఫిలిమ్స్ చేశారు అండ్ ఈ ఫిలిమ్స్ ద్వారా వాట్ ఈజ్ రాపాక అని కొంత అర్థమైంది బికాస్ ఆఫ్ యాక్టింగ్. ఆర్జీవి గారి సినిమాతో తిని ఎలా చేయగలదని ఒకటి వస్తుంది, ఇంపాక్ట్ వస్తే నాకు తర్వాత అర్థమైపోయింది మీ సినిమాతో. ఒక స్క్రిప్ట్, ఒక హీరోయిన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ కథలు వింటూ ఉన్నారు కదా, ఆ నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఈయన చెప్పిన స్టోరీ నచ్చడానికి రీజన్ ఏంటి మీకు? ఫస్ట్ పర్టికులర్ పాయింట్ ఏమైనా ఉందా? ఎందుకంటే అప్పుడు నేను చేసినప్పుడు ఆర్జీవి గారి సినిమా ఒక్కటే బయటకు వచ్చింది. అవునా? అది టోటలీ నా యాక్టింగ్ లేదు అందులో. అంటే లేదు అంటే అంత పర్ఫామ్ చేసే అంత లేదు, స్కోప్ లేదు అందులో. జస్ట్ ఓన్లీ అది టోటలీ బాడీ అండ్ ఆ లుక్స్ దాని మీదే ఉంది. సో నాకు ఇది తను చెప్పినప్పుడు ఏమనిపించింది అంటే, అంతకుముందు నాకు చాలా సినిమాలు అలా వచ్చినాయి, నేను చేయలే. మీరు ఇప్పుడు చూడండి ఈ లోపల మళ్ళీ అలాంటి మూవీ రాలేదు. సో నాకు ఏమనిపించిందంటే, తను చెప్పినప్పుడు ఒక గోస్ట్, అంటే ఇప్పుడు అందరూ ఒక సెక్సీగా చూస్తున్నారు అమ్మాయిని, ఇప్పుడు గోస్ట్ ఎందుకు చూడకూడదు, రైట్? సో డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది కదా. అండ్ నేను బిలీవ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు సెక్సీగా హాట్గా ఎవరైనా ఇది చేసేయచ్చు, యాక్టింగ్లో చాలా రకాలు ఉంటాయి. అంటే నేను రీసెంట్గా నేర్చుకుంటుండే ఏది అంటే, ఒక 70sలోకి వెళ్ళి చేయాలి, ఒక ట్రైబల్ అమ్మాయిగా చేయాలంటే అది ఇన్వాల్వ్ అయిపోవాలి, అది అడాప్ట్ చేసుకోవాలి. నేను అలాగా తిని చెప్పిన దానికి ఆ గోస్ట్ వేలో నేను అడాప్ట్ చేసుకోగలుగుతాను ఫస్ట్ నా మీద నాకు డౌట్. ఎందుకంటే అంత ఈజీ కాదు కొన్ని యాక్టింగ్ చేయడం అనేది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇది చేస్తే ఈ మూవీ నేను కనుక చేస్తే కొంచెం డిఫరెంట్ ఫార్మేట్ ఉంటుంది, నాకు ఏదైతే ఇప్పుడు ఉందో అది కూడా మారుతుంది అని అది విని ఫస్ట్ నా స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తాను. నాకు నచ్చింది సో చెప్పాను. కానీ ఫస్ట్ సాగర్ బిలీవ్ చేయలేదు నేను చేస్తానా చేయను, ఎందుకంటే అమ్మాయి ఆర్జీవి సినిమా చేసింది, ఈమె ఎందుకు చేస్తుంది అనుకున్నాడట. అంటే వాళ్ళ టీం కూడా డిస్కస్ చేసుకుంటారు కదా, చేసుకున్నప్పుడు నాకు అది తెలియదు. మై కమిట్మెంట్ ఈజ్ నేను చేస్తానంటే చేస్తా, చేయను అంటే చేయను, అది ఫస్ట్ నుంచి ఉంది. ఈ డైలాగ్ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఎస్, నేను చేస్తాను, చేయను. నేను అక్కడ ఐ డోంట్ థింక్ అబౌట్ మనీ, ఇంకేది ఉంటుంది ఏది ఉంటుంది అది నేను ఎప్పుడు ఆలోచించను. నాకు స్క్రిప్ట్ నచ్చాలి అండ్ నేను కంఫర్టబుల్గా ఉన్నానా లేదా, దట్స్ ఇంపార్టెంట్. ఎనీవన్, ఇప్పుడు మీరైనా నేనైనా మనం పని చేసేటప్పుడు యాజ్ ఎ డిజైనర్గా నేను వర్క్ చేసినప్పుడు ప్రతి బ్యానర్లో నేను కంఫర్టబుల్గా ఉండేదాన్ని. మీకు గీతా ఆర్ట్స్ అవ్వచ్చు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు కదా, రంజిత్ ఫిలిమ్స్ అవ్వచ్చు, నాగార్జున గారు అన్నపూర్ణ అవ్వచ్చు, ప్రతి దానిలో నేను అక్కడ వెళ్ళంగానే ఏంటంటే అమ్మాయి మా అమ్మాయి అన్న కంఫర్ట్ నాకు ఇచ్చేవాళ్ళు. అది నాకు అలవాటు అయిపోయింది. అయ్యో నేను డిజైనర్ని, అమ్మో ఇక్కడ అలా ఎప్పుడు లేదు నాది. నేను వెళ్ళానంటే వాడు రాగానే ఒక కాఫీ పెట్టేవడం, నేను వెళ్ళిపోయి తిరిగేయడం, ప్రొడ్యూసర్ రూమ్లోకి వెళ్ళిపోవడం, అది నాకు అలవాటు అయిపోయింది ఈ 10 yearsలో. ఇప్పుడు తేజ గారు ఉన్నారు, డార్లింగ్, తనకు కూడా బాగా తెలుసు, ఆయన మీద ఇలా చేసుకుని మాట్లాడతాను అంత. ఎందుకంటే దట్ మీన్స్ ఆ ఫ్రీడమ్, ఆ వర్క్ చేసే విధానం, దానిలో చాలామంది తేజ గారికి భయపడతారు అంటే నాకు అర్థమైనంత వరకు. సో దానిలో ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే నాకు నచ్చే చేశాను. ఓకే, ఈ మాటలు చెప్తుంటే ఏంటంటే బేసికల్గా తిని కష్టపడుతుంది సార్. అందరూ ఏంటంటే మనకి అందరూ చేయాలి, మనం ఇదే కూర్చోవాలి, ఇంకా సేవలు చేయించుకోవడానికి అలవాటు పడతారు. దీని ఒక దాంట్లో వచ్చిన తర్వాత కూడా దాన్ని ఎక్కువ అడాప్ట్ చేసుకుంటుందంటే బికాజ్
బాగుంటుంది అది షూటింగ్స్ లేట్ అవ్వడానికి రీజన్ కూడా అదేనండి. ఎక్కడో క్యారవాన్ ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడ మెల్లిగా వస్తారు, మళ్ళీ షార్ట్కి గ్యాప్ మధ్యలో నాలుగు షార్ట్ల గ్యాప్ ఉంది అనుకోండి, మళ్ళీ వెళ్ళి క్యారవాన్లో కూర్చుంటారు, మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యేట వెళ్ళి మళ్ళీ వెళ్ళాలి. సో దీనివల్ల చాలా టైం డ్యామేజ్. నేనేం చేస్తాను, ఒక్కసారి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గేట్ దాటినే ఉన్నాను కన్ఫర్మ్గా ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు నేను పంపిస్తా. మళ్ళీ టైం ఇది ఉంటుంది కదా, వాళ్ళు అడగరు కూడా, మేము వెళ్ళినా అని అడగరు కూడా. టైం వేస్ట్ చేసే పర్సన్ కూడా కాదు కదండి. కాదులేండి, ఇన్ జనరల్ నేను చెప్తున్నాను, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్ విత్ ఆర్టిస్ట్. ఇక్కడే ఉండంటే ఇక్కడే ఉంటారు, మళ్ళీ పక్కన ఎవరో వెళ్ళి సిగరెట్ తాగుతాను అంటే అవ్వదు. అక్కడే ఉండాలి, మీ షార్ట్ ఉన్నప్పుడు కరెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు వెళ్ళిపోండి అని చెప్పి నేను చెప్తాను. సో ఎందుకంటే ఒక ఫ్లో ఫాలో అవుతామండి, ఎవరిని ఇంటెన్షనల్గా వెయిటింగ్లో పెట్టం. ప్రొడ్యూసర్స్కి సేఫ్ అది టైం అనేది ల్యాగ్ అప్ లేకుండా వర్క్. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా ఒక సీన్ పెండింగ్ ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ అదే కాంబినేషన్స్ క్రియేట్ అవ్వాలంటే చాలా కష్టం. మళ్ళీ వాళ్ళు వీళ్ళు కుదిరేదాకా అన్నీ వెయిట్ చేయాలి. నేచర్ మనకు సహకరించదు, మనుషులు సహకరించగా ఇంక మా సినిమా ఎలా పూర్తి అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ చాలా లేట్ అవుతుంటుంది. దాన్ని మీరు అడిగారు కదా ఎందుకు లేట్ అయిందండి. ఇప్పుడు ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ ఒక పర్సన్ చేస్తున్నారు, దాని తర్వాత అది అవుట్పుట్ అవ్వాలి, డిఐ చేయాలి, కలర్ గ్రేడింగ్, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు, వాళ్ళకి మళ్ళీ వేరే సినిమాలు ఉంటాయి, మా టర్న్ అయ్యేదాకా మేము వెయిట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ మన ఇన్పుట్స్ చెప్పి కరెక్షన్ చేయించాలి, ఇంకా ఒకటి కాదు. సో నెక్స్ట్ ఏంటంటే కొంచెం సింపుల్ ఫామ్లో చేద్దాం అనుకుంటున్నాను, ఇలా భారీగా విజువల్ ఎఫెక్ట్స్ అన్ని కాకుండా. విఎఫ్ఎక్స్ దగ్గర ఎడిటింగ్ దగ్గర చాలా టైం తీసుకుంటాం. ఆర్ఆర్ దగ్గర ఆర్ఆర్ ఎక్కువ, బీజిఎం ఆర్ఆర్ ఎక్కువ ఉంటుంది, కానీ విఎఫ్ఎక్స్కి బాగా టైం పట్టేసింది అండి. ఎడిటింగ్ ఎవరు చేశారండి? తనే నరేన్, ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ నరేన్. అసలు యాక్చువల్లీ తినొకటే కనిపిస్తుంది, తిను మీరు, కానీ మొత్తం ఎండింగ్ లో ఇంప్రెషన్ తన వైపు వెళ్తుంది. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, నో మోర్ డైలాగ్స్. వేరే వాళ్ళు వాళ్ళ ఫాదర్ చెప్తారు మా అమ్మాయి కనిపించట్లేదని, ఆ ఒక 2 ఎలా అంటే మనకు తెలుస్తుంది అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు, అలా కట్ చేశారు. ఆ కాస్తంత స్పేస్ కూడా 10 seconds స్కిప్ చేసేంత లేదు, మంచిగా ట్రైలర్ కట్ చేశారు. నరేన్ గారు అని ఎడిటర్ ఇస్ నైస్. ఓకే, యాక్చువల్గా సినిమా కాన్సెప్ట్ అదే బాగా కనిపించాయండి. ఐబ్రో లెన్స్ దగ్గర నుంచి ఐస్, అంటే ఒక డెవిల్ ఎలా మీరు ఇందాక అన్నారు కదా, ఎలా చూపించకూడదు. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు గోస్ట్ మేకప్ వేస్తున్న గోస్ట్ అదే ఒక అమ్మాయికి దెయ్యం పట్టినట్టు ఇలా చూసినా కూడా భయం అవ్వాలి. ఇప్పుడు మీరు ఆ పోస్టర్ క్లీన్గా చూస్తే మేము విజువల్ ఎఫెక్ట్స్లో కానీ ఈ ఆట మేము చేసింది మ్యానిపులేషన్ ఉంటుంది కదా, అవన్నీ లేకుండా అమ్మాయి మామూలుగా చూసినా కూడా ఏంటి అలా చూస్తుంది, దెయ్యం కానీ పట్టింది ఏంటి అన్నట్టు అనిపించాలి ఆడియన్స్కి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లుక్ ఐ వాంట్. దట్ క్రెడిట్ గోస్ టు మేకప్ మ్యాన్ వంశీ అన్న. వంశీ, yes, exactly. ఎందుకంటే ఇదేమి అందులో వేసే ఇద్దరు అంటారు కదా, అన్ని పెట్టి అన్ని చేస్తారు, అట్లే లేదు. ఇట్స్ న్యాచురల్, లెన్స్ కూడా న్యాచురల్. అవునా, చాలా న్యాచురల్. ఎందుకంటే నాకు కళ్ళు కనిపించలేదు. ఈయన చెప్పు, నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పు, నువ్వు చెప్పర్లేదు, నువ్వు చెప్పు. నన్ను బాగా టార్చర్ పెట్టాడు ఆ ఒక్క విషయంలో. అందుకే ఇందాక అన్నాడు కదా, ఏంటి టార్చర్? ఆ వైట్ లెన్స్ ఉన్నాయి కదా నైట్ షూట్ మాకు, ఆ లెన్స్ అది రియల్. యాక్చువల్గా ఇది కాదు, మీరు ట్రైలర్లో లాస్ట్లో అమ్మాయి వైట్ కలర్ ఐస్తో ఉంటుంది. నేను యాక్చువల్గా ఏంటంటే ఈవిల్ డెడ్, కాంజరింగ్ ఇలాంటి ఫిల్మ్స్ చూసినప్పుడు లైవ్ మేకప్తోనే అమ్మాయి లైవ్లో రియాక్ట్ అవుతున్నట్టు కావాలి నాకు, అంతేగాని విఎఫ్ఎక్స్తో ట్రాకింగ్ చేసింది వద్దు నాకు. అయితే దానికి చెప్పాలంటే మగవాళ్ళు కూడా సన్నాసులు అనకూడదు, కానీ బాగా భయపడ్డారు మేకప్ వేసుకోండి అంటే. ఒక పర్సన్ ఉన్నాడు, నేను వద్దులే కానీ వాడు చెప్పాను లైన్స్ వేసుకొని న్యాచురల్గా యాక్సిడెంట్ వద్దండి గురుగారు నాకు భయం అండి అని అంటే, సచ్చినట్టు ఆ అబ్బాయి ఒక్కడి కోసం ఆ ఒక్క సీన్కి మాకు 1 month పట్టింది. ఎందుకు విఎఫ్ఎక్స్ ట్రాక్ చేయడానికి ఫేస్కి. బట్ తిని మాత్రం న్యాచురల్గా మేకప్ వేసుకొని అవి వేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఐబాల్ మీకు బ్లాక్ అయిపోతుంది కదా, కనిపించదు. నేను దగ్గరుండి చేపట్టుకొని నడిపించి మళ్ళీ జాగ్రత్త కూర్చోపెట్టి మళ్ళీ షార్ట్లో. బట్ షీ హ్యావ్ టు బ్లైండ్లీ లిసన్ టు మై ఎక్స్ప్రెషన్. నవ్వు అంటే నవ్వు, చూడంటే చూడు, కన్ను ఓపెన్ చేయంటే ఓపెన్ చేయి, ఎవ్రీథింగ్ షీ హ్యావ్ టు ఫాలో మై వాయిస్ వర్బల్లీ. జనరల్గా గో సినిమాలకి ఏంటి ఒక షాట్ అనిపించిందా, కళ్ళు మంటలో లాగేస్తాయి, కళ్ళు లాగేస్తాయి. జనరల్గా ఏమవుద్దంటే మీకు ఒక షాట్ లేదు అంటే అక్కడ అది కావాలి. ఇంకొకటి ఏంటంటే నాకు తను చెప్పారనమాట, ఇప్పుడు ఆ ఐస్ పెట్టి నేను విఎఫ్ఎక్స్ లో చేయాలంటే నాకు ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది అన్నాడు. లేదు రియాలిటీ ఉండదు, నేచురాలిటీ ఉండదు అని. ఎందుకంటే వాటర్ ఏమైనా రావడం జరిగింది, వాటర్ కాదు బరువు అయిపోతాయి, అవి తిక్కుంటాయి, ఆ లెన్స్ తిక్కుంటాయి. తిక్కున్నప్పుడు పెడతాము. తర్వాత ఇంకోటి 2 days చేసాం కదా అది. మీ ట్రైలర్లో లాస్ట్ షాట్ చూడండి, ఆ 2 days లాస్ట్ షాట్ లో అమ్మ ఇలా చూసి నవ్వుతుంది కదా తండ్రిలోనే, ఆ షాట్ ఇలా అని స్లో వస్తుంది. అవన్నీ విజువల్ ఎఫెక్ట్స్ చేస్తే మీకు ఆ ఇంపాక్ట్ ఉండదు, అది న్యాచురల్ గానే ఉండాలి. అది న్యాచురల్. అవి నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు ఈవిల్ డెడ్ లో అలాగే దెయ్యం కూర్చొని కిక్కి నవ్వుతుంటుంటే 2 వారాలు వైరల్ ఫీవర్ నాకు ఐ వాంట్ క్రియేట్ ద సేమ్ ఇంపాక్ట్. ఇది చూస్తే ఎవడైనా అయితే గుండె చచ్చిపోలేదు, జ్వరంతో అయిపోలేనిది ఒక అది అంటే కొంచెం ఆర్జీవి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు తిని ఒక నెగిటివ్ వెళ్తే భయంగా కనిపిస్తే తర్వాత స్క్రీన్ చూడాలంటే భయం వేస్తే మళ్ళీ నార్మల్ వచ్చేస్తే అప్పుడు ఆ భయంలోంచి మళ్ళీ నార్మల్గా తీసుకొచ్చేస్తాడు. అవునా,
అంటే ఈ షార్ట్ పోస్టర్ యాక్చువల్లీ ఆర్జీవి గారు మినిట్స్ ఉంటుందండి ఇప్పుడు సినిమాలో అంటున్నారు ఆ క్లైమాక్స్ ఎక్కువసేపు ఉంటుంది అంటే ఒక అరౌండ్ ఈ గెస్టర్ ఇదే 6 minutes క్లైమాక్స్ సీన్ అది అంటే ఆ గెస్చర్ అనేది వచ్చిపోతుంది బట్ మేము చూసిన ఫుటేజ్ ఎక్కువసేపు అది ఎందుకంటే అది నైట్ షూట్ 3 o'clock ఓకే నాకు కనిపించేది కాదు ఇలా నిజంగా ఇప్పుడు చెప్పారు కదా అని నేను ఇంకా అంతే నా బాడీ వదిలేసి ఇలా కూర్చునేదాన్ని తీసుకెళ్ళేవాడు నేను కౌంట్ చేసుకున్నా 1 2 3 ఈ స్టెప్స్ దగ్గర నేను ఆగాలి ఇటు లెఫ్ట్ ఓకే 1 2 3 కౌంట్ అట్లా కౌంట్ చేసుకొని నాకు చెప్పింది ఎంత యాస్టీస్గా నేను ఫాలో అయ్యేదాన్ని అది తీసిన తర్వాత అమ్మయ్య తీసాడా అనిపించేది ఇలాగా అంటే పెయిన్ ఉంటుంది బాగా నాకు బాగా గుర్తు వన్ ఆఫ్ మై అసిస్టెంట్ ఓకే 5.1 థియేటర్లో కూర్చొని చూస్తాం అటు కరెక్ట్ స్పీకర్ పక్కన కూర్చున్నాడు అనగానే ఇక్కడి నుంచి పారిపోయి మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయాడు నేను ఫోన్ చేసి ఏం లేదురా దాదా అంటే వద్దు కడుపులో తిప్పుతున్నా మాస్టర్ నేను రానండి చాలా భయంగా ఉంది నేను రాను లేదురా అంటే చాలామంది భయపడి చూడరు కానీ భయపడితే కూడా ఒక థ్రిల్ ఉంటుందండి దట్ ఈస్ ద రీజన్ హారర్ ఫిల్మ్స్కి సెపరేట్ బాగా నిద్ర పట్టదు ఒక పని చేయండి పట్టపగలు లైట్లు వేసుకొని చూడండి ఇంకా బాగుంటుంది పట్టపగలు లైట్లు వేసుకొని చూస్తే అదో సేఫ్ జోన్ హారర్ నైట్ ఫిల్మ్ చూడడం చూడొద్దు నైట్ చూస్తే భయం ఉంటుంది ఓకే అంటే బేసికల్గా మీకు భయం ఏదనమాట చీకట్లో తీసుకెళ్ళి వదిలేసినా మీరు బతికేస్తారు అసలు డైరెక్టర్ దెయ్యం సినిమా తీసే డైరెక్టర్ ఫస్ట్ దెయ్యాలంటే భయం ఉండకూడదండి ఆడుకుందంటే ఆడేం తీయలేడని అర్థం యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ ద గోస్ట్ బికాస్ యూ హ్యావ్ టు ఇమాజిన్ ద గోస్ట్ మీకు ఏమైనా పిచ్చుకలు వస్తాయండి పిచ్చికలు అంటే మామూలు కాదు అంటే ఎంజాయ్ చేస్తా నేను పిచ్చికలు పగల్లో ఉన్నప్పుడే కంటుంటా అవి ఏమైనా ఇలాంటివి డెవిల్కి సంబంధించినవి వస్తాయా ఎందుకంటే మనం ఏ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నాం అలాంటి ఇంపాక్ట్కి 10 సంబంధించిన చూస్తాం కదా మైండ్ బాగా చెడిపోద్ది చెడిపోయిన తర్వాత దీన్ని ఇంకా మనకున్న సోర్స్లో ఏం బాగా చేద్దాం అని వీ ఎంజాయ్ టేకింగ్ ద గోస్ట్ ఫిల్మ్ ఇన్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వే ఎక్కడ లైట్ ఎంత కట్ చేయాలి ఈ అమ్మాయి ముఖం ఎంతే చూపించాలి ఇక్కడ కళ్ళు ఎలాగ ఉండాలి అక్కడ వాయిస్ ఏం చేయాలి వీ ఎంజాయ్ ద టెక్నికల్ పార్ట్ అంతేగాని అలాగే ఆడియన్స్ కూడా ఇప్పుడు అందరూ టెక్నికల్గానే చూస్తున్నారండి సినిమాలు అలాగే తెలుగు తక్కువలు కాదు అమ్మో దయ్యం వచ్చింది భయపడిపోడు వీడు మన నిజంగా మనల్ని భయపెడతాడా అంత దమ్ము వీడుకుందా అని చెప్పి భయం ఉన్నా కూడా అది బయట చెప్పడు దీనికి భయం ఏముంది మీరు చూడండి చాలా మంది ట్రైలర్స్లో కూడా కింద కామెంట్స్ ఇందులో ఏముంది భయం అంటాడు కానీ వాడికి మాత్రం తలుపులేసి ఒక్కడికే హోమ్ థియేటర్లో చూపిస్తే కన్ఫర్మ్గా తెలుస్తుంది అది నాకు ఫుల్ నవ్వు వస్తుంది ఓకే మీరు సామాన్యులు అయితే కాదు అది మాత్రం అర్థమైంది ఓకే శ్రీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత మీకు ఇందులో స్టోరీ నచ్చి యాక్సెప్ట్ చేయడం జరిగింది ట్రైలర్ వరకు మీ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి త్రూఅవుట్ సీన్స్లో మీకు బాగా కనెక్ట్ చేసిన సీన్ ఏమైనా ఉండిందా మళ్ళీ మీరు ఆ జనాలు చూసిన తర్వాత కూడా ఈ సీన్ నాకు మంచి అప్లోడ్ వస్తుంది అన్న ఫీల్ ఒక సీన్ సినిమా అంతా అలాగే ఉంది సినిమా అంతా అలాగే లేదు ఎందుకంటే మీకు ఇప్పుడు చెప్పారు కదా ఇప్పుడు నేక్డ్ మూవీలో అమ్మాయిని అంటే ప్రీవియస్ మూవీస్ ఎలా అంటే తనను ఓన్లీ తన బాడీని చూడడం ఇందులో శ్రీ అంటే అది మర్చిపోతారు ఫస్ట్ ఆర్టిస్ట్ కనిపిస్తుంది ఇలా చూసి ఏంటి ఈమె ఇంత ఇలా చేస్తుందా ఈ ఫేస్ మాత్రం చూస్తారు చాలా మంది కాంప్లిమెంట్ చేశారు కూడా అమ్మాయి యాక్టింగ్ కూడా చాలా వరకు ఫ్రేమ్స్ ఇక్కడవే ఉన్నాయి కదా మీకు ఎక్కడ ఇలా చూడాలని అనిపించదు కూడా సినిమాకి అమ్మాయి ఎక్కడైనా కొంచెం ఆడ్గా కనిపించినా నేను వద్దు అని కవర్ చేసేవాడిని బికాజ్ ఐ వాంట్ ఆడియన్స్ టు సీ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ నాట్ హర్ బాడీ దట్ ఈస్ ద రీజన్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటి వీళ్ళు దేవర్ కాలేజ్ స్టూడెంట్స్ లైక్ కైండ్ ఆఫ్ స్టోరీ అది ఒక ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ కదా ఒక పాష్ గర్ల్స్ అంటే ఒక హయ్యర్ ఏమంటారు కొంచెం రిచ్ పీపుల్ హై క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు అనేది దాని నుంచి స్టోరీ వెళ్తుంది వెళ్ళినప్పుడు ఒకేలా ఇక్కడ నేను షార్ట్ వేసుకుని ఇంట్లో నైట్ వేర్ మనం వేస్తాం కదా ఇంట్లో అలా వేసుకున్నా కూడా ఆడియన్స్కి వెళ్ళదు అది తన ఫేస్ని మాత్రమే చూస్తారు ఏం చేస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది అనే దానిలో ఉంటారు సో అదే నాకు ఇష్టం ఈ సినిమాలో ఓకే అంటే మనకు అనిపించదు మీరు ఎవరైనా చూడొచ్చు అది ఒక చిన్న పిల్లల దగ్గర ప్రతి ఒక్కళ్ళు చూస్తారు కానీ ఆ ఫేస్నే చూస్తారు ఏంటి అమ్మాయి ఎప్పుడు టర్న్ అవుతుందో తెలియదు తనకే తెలియదు సో అది జేడి చక్రవర్తి గారు కూడా అదే అన్నారు దయ్యాన్ని చూడాలో శ్రీని చూడాలో అర్థం కావట్లేదని మీకు అనిపించదు ఆ ప్రీవియస్ మూవీ అసలు కనిపించదు ఇందులో తనను చూసుకుంటూ వెళ్తారు అంతే అట్లా ఉంటుంది మూవీ అండ్ బోర్ ఉండదు ఎక్కడ ఎంజాయ్ చేస్తారు ఫిల్మ్ని ఓకే సో అదే నా కాన్ఫిడెన్స్ ఎందుకంటే నాకు ఇదే సీన్ నచ్చింది అనేది అలా నాకు ఇక్కడ అనిపించలేదు నాకు నచ్చింది ఏంటంటే అదే ఇప్పుడు మనోడు వీళ్ళు చెప్పాడు కదా నాది ఫేవరెట్ సీన్ అది ఎందుకంటే క్లైమాక్స్ ఐ ఎంజాయ్డ్ దట్ ఓకే బేసిక్గా మేకప్ని కానీ ఆ లెన్స్ని కానీ అక్కడ పెయిన్గా అనిపించినా కూడా అందులో మీరు ఇలా అమ్మాయి పట్టుకొని ఇలా ఉండి ఇలా వేసి ఇలా చూసే కొన్ని ఉంటాయి అనమాట నాకే భయం వేసింది చేసింది నేనే కానీ మేము లాస్ట్ టైం చూసినప్పుడు నాకు భయం వేసింది అది అరే నేను దానిలో వర్క్ చేసి నేనే భయపడ్డానంటే ఆబ్వియస్లీ భయపడతారు కదా అనిపించింది నేను వర్క్ చేశాను దానిలో నేనే వర్క్ చేసి నేనే భయపడ్డదానికి ఫస్ట్ దానికి భలే భయం వేస్తుంది నేను నన్ను ఫిల్మ్కి వెళ్ళానండి అయితే కాలేజ్ స్టూడెంట్స్ అందరూ రోలో నించున్నారు
సడన్గా ఒక కాకి ఏదో టప్ అని పడితే పెద్ద సౌండ్ వస్తుంది. ఒక కాలేజ్ స్టూడెంట్ ఒక బ్యాగ్ పట్టుకొని అమ్మాయిల ముందు నుంచి ఇలా పరిగెట్టి డోర్ నుంచి బయట పారిపోయాడు. ఆడియన్స్ అందరూ ఆ సినిమా అనేసి వీడిని చూసి నవ్వుతున్నారు, ఈ బయటకు వెళ్ళిపోయినాడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ. ఓకే. హర్రర్ ఫిల్మ్ అంటే అందరూ అలా కూర్చొని గ్రూపుల్లో చూసి భయపడితే ఆ థ్రిల్ ఇలా ఎంజాయ్ చేస్తారా, దట్ ఈస్ వాట్ మోటివేటెడ్ మీ టు టేక్ దిస్ ఫిల్మ్. అదే ఆ సినిమాలో షేడ్స్ కూడా మీకు కొన్ని కనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ లెవెల్ వేరు మన బడ్జెట్ లెవెల్, బట్ ఐ ట్రై టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్, ఆ ఇంగ్లీష్ ఇంపాక్ట్ ఐ ట్రై టు. సో చూడాలి ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారు. చిన్నపిల్లలు తప్పితే అందరూ చూడొచ్చు. చూడొచ్చు, చిన్నపిల్లలు కూడా చూడొచ్చు, చూడొచ్చు, అదేం లేదు. అసలు నా బ్రదర్ కిడ్ ఉన్నాడు, నా బ్రదర్ కొడుకు, వాడు ఇప్పుడు 6-7 years. వాడు చెప్తారు వాళ్ళు ఎక్కడి నుంచి దెయ్యం ఎంత ఇష్టమో దెయ్యం సినిమాలు చూడాలంటే, కానీ పక్కన ఉండాలి, ఇలా పట్టుకుంటాడు, అక్కడ నువ్వు ఇక్కడ కూర్చో అని ఇలాగే చూస్తాడు, ఈ చెయ్యి వదలడు. నేను అంటే అరే నీకు ఇంత భయం ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని కూడా అమ్మ ఇక్కడ కూర్చో అంటాడు. టీవీలో వచ్చే ప్రతి సినిమా చూస్తాడు హారర్ ఫిల్మ్స్, కానీ పక్కన ఉండాలి, కానీ ఇలాగే చూస్తాడు టీవీలో పెట్టి. పిల్లలకి అంత ఇష్టపడతారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మా ఇంట్లో నేను చూస్తాను. మనం ఇంకా భయపడతాం వాళ్ళకి నిద్ర పట్టదేమో కానీ వాళ్ళు మనకన్నా ధైర్యం. కానీ ఉండాలి, పక్కన ఉండాలి వాళ్ళకి. పిల్లలు ఎప్పుడైనా చూడండి పక్కన కూర్చోబెట్టుకుని చూస్తారు వాళ్ళు, దాన్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కాటన్స్ ఒకటి ఇది ఒకటి బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఈ మీరు లాంగ్ హెయిర్ కూడా మీకు కలిసి వచ్చిందండి. వైట్ డ్రెస్లో కంపల్సరీ అయితే అందరూ విక్స్ అవి ప్రిఫర్ చేస్తారు. ఫేస్ ఫీచర్స్ మారిపోతాయి ఆన్ సెట్స్కి వచ్చి లుక్ చూసిన తర్వాత, బికాస్ దీని అన్నీ మ్యాచ్ అయిపోయినాయి దాన్ని. ఇంకోటి నేను ఆ మూవీలో ఎక్కడ హెయిర్ స్టైల్ చేసుకోవాలా, చేయలేములా, నార్మల్ ఫ్రీ హెయిర్ నాకు అది ఇలా పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం కర్ల్ ఉంది కదండి. జనరల్గా ఏంటంటే నాకు ఇప్పుడు మీరు ఎలా ఉంది అలా ఉన్నప్పుడు నాకు జుట్టు ఆగదు అసలు. దాన్ని ఎలా అనుకోని ఎలా అనుకో ఇదే అయిపోయేది నాకు. ఎక్కడ హెయిర్ స్టైల్ ఉండదు, చేయనించలేదు హెయిర్ స్టైల్. అండ్ మేకప్ కూడా ఈ గోస్ట్ మేకప్ ఉంటుంది కదా, నార్మల్గా కూడా మీకు మేకప్ ఎక్కువ ఉండదు అసలు, వెరీ న్యాచురల్గా వెళ్ళాం ఇక్కడ. ఎందుకంటే పడుకునే సీన్స్ అన్నీ ఉంటాయి కదా, అక్కడ ఇంట్లోనే కదా జరుగుతుంది. దెర్ ఈస్ యూజ్ చేయాలి ఎక్కువ. ఒక రోజు మాత్రం ఎక్కువ వేస్తే డాలీ మళ్ళీ రీషూట్ చేశాడు దాన్ని. అంటే ఎక్కువ అంటే పడింది మాకు కూడా తెలియదు. బేసికల్గా నాకు కూడా అంత ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇట్స్ డిపెండ్స్ ఆన్ సీన్స్ కదా, ఆ సీన్కి ఇలానే వెళ్ళాలంటే అలానే వెళ్ళాలి. అప్పుడు తెలియలా మాకు అలా. అప్పుడు ఏంటి కరెంట్ ఏదో పోయినట్టుంది అప్పుడు, కానీ వేసుకున్నాం. మనోడు టైం ఇవ్వడు, ఇలాగే బయటకు వచ్చానే మేకప్ వేసేసుకున్నాను నేను. అంటే వంశీ అన్న వేసేసాడు. అప్పుడు కరెక్ట్గా లైట్ వచ్చేటప్పటికి అది ఎక్కువ వచ్చింది. మళ్ళీ తీసేసి మొత్తం మళ్ళీ షూట్ చేశాడు, ఆ సీన్ మళ్ళీ చేశాడు. ఎన్ని డేస్ వర్క్ చేశారు? 24లో సినిమా అయిపోయిందా? అయిపోయింది. ఎంత అంటే డ్యూరేషన్ అండి? 1 hour 40 minutes అండి. 1 hour 40 minutes. ఓకే. యాక్చువల్గా తీసినప్పుడు 2 hours పైన తీశాడు, దాన్ని అలా ఎడిట్ చేసినప్పుడు అంత వచ్చింది. సాగర్ గారు, ఇప్పుడు చాలా వరకు కూడా హర్రర్ సినిమాలు అంటే కొంచెం తక్కువైపోయాయి. బికాస్ డిఫరెంట్గా ఏం చూడాలంటే ఆర్జీవి గారి సినిమాలు అన్న నేమ్ పడిపోయింది. కొత్తగా ఎవరు తీస్తారంటే ఆర్జీవి గారి సినిమాలు ఎలా తీసినా ఏం తీసినా ఒకసారి చూసే సిచ్యువేషన్స్ ఆడియన్స్ బాగా క్యాప్చర్ చేశారు. ఇప్పుడు మీరు యాజ్ అన్ ఆర్టిస్ట్గా కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం కదా ఇది డైరెక్షన్? థర్డ్ ఫిల్మ్ డైరెక్టర్గా. ఇంత కాలంలో ఏం నేర్చుకున్నారు సాగర్? ఇండస్ట్రీ నుంచి ఏం నేర్చుకున్నారు? ఏది అడాప్ట్ చేసుకున్నారు? ఇప్పుడు మీరు టెక్నికల్గా చెప్తున్నారా లేకపోతే అబౌట్ పీపుల్ అంటున్నారా? బికాజ్ ఆఫ్ స్ట్రగ్లింగ్. అంటే టెక్నికల్గా అయితే ఇప్పటికీ నేర్చుకుంటున్నానండి, ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాను. అది సినిమా బడ్జెట్ పెరిగే కొద్దిగా ఒక్కోసారి బడ్జెట్తో సంబంధం లేకుండా కూడా ఆర్టిస్టులతో కొత్తగా ఎలా చేయించాలి, కొత్త కైండ్ ఆఫ్ స్టోరీ రైటింగ్ ఏంటి, ప్రతిదానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లతో కాకుండా న్యాచురల్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంది, ఇవన్నీ ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఐఎమ్ ట్రయింగ్ న్యూ స్క్రిప్ట్స్ నో. ఇది ఆడే తీసాడా అంటే నంబర్ వేసారు, అలాగని ఐ వాంటెడ్ టు డూ. ఇంకా మనుషుల గురించి అంటారంటే ఇండస్ట్రీలో అందరూ ఫ్రెండ్స్లో ఉంటారు, కానీ నిజానికి ఎవరు ఫ్రెండ్స్ కాదు, ఎవరు చేయరు. ఏంటంటే మాటలు ఫ్రీ కాబట్టి మాటలు బాగా మాట్లాడతారు, కానీ ప్రతి ఒక్కరికి లోపల ఏంటంటే ఇది పూర్తిగా సక్సెస్ అవ్వకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే సక్సెస్ అయితే మనతో మాట్లాడు, కానీ సక్సెస్ అవ్వకపోతే మనతో ఏదో షేర్ చేసుకుంటాడు కదా అని వాళ్ళకి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ దే డోంట్ వాంట్ అదర్స్ టు గ్రో. ఇది మాత్రం చాలా క్లియర్ ఫ్యాక్ట్. ఫ్రెండ్స్ అంటే జస్ట్ వాళ్ళు ఏదో బాగున్నారా హ్యాంగ్ అవుట్కి వాటికి వీటికి మాట్లాడతారు తప్ప అసలు మామూలుగా అయితే ఎవరెవరికి కాంటాక్ట్స్ ఇవ్వడం కానీ, ఎవరెవరికి ఏదైనా పుష్ చేయడం కానీ, హెల్ప్ చేయడం కానీ ఎవ్వరూ చేయరు. అది మాత్రం నిజం. మనం సొంతంగా కష్టపడి వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ ఓన్ ఎంపైర్. అది మాత్రం ఒకటే 100% నేను తెలుసుకున్నాను అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎవరైనా చెప్పారా ఇక్కడ ఏదనిపిస్తే ఇక్కడ ఏదనిపిస్తే చెప్పేయడం? అది ఫస్ట్ నుంచి నేను అంతేనండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బాగా తగ్గించేసాను. అలా చెప్తే బోర్డు మంది పెద్దల పేర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చి మొత్తం పరువు మామూలుగా పోదు అసలు. చాలా మంది ఉన్నారు, బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. చెప్తా ఆ ఊరినే వదలను.
100% నేను చెప్తాను. అంటే వాళ్ళ నుంచి నాకు ఏవి రాదు కూడా. నేను వాళ్ళు డిఫేమ్ చేసినా నాకేం రాదు, నేను వాళ్ళు పోయినా నాకేం రాదు. బట్ ఇప్పుడు చెప్పడం అనేది రైట్ కాదు. ఐ షో దెమ్ ఆఫ్టర్ ద సక్సెస్. అంటే నేను వాళ్ళు ప్రూవ్ చేయడం కోసం నేను సక్సెస్ కాదు, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలియాలి, 100% తెలియాలి. ఎందుకంటే ఒక పెద్ద పొజిషన్లో ఉండి యాస్పైరింగ్ వాళ్ళని అలా వాడేసుకొని ఫేక్ ప్రామిస్లు చేసి ఎక్స్ప్లాయిట్ చేసి ఇలా చేస్తే ఇంక ఇండస్ట్రీలో పెద్ద అనేది ఏం లేదు. పెద్ద దిక్కు ఆయనే. నాకు తెలిసి దాసరినారాయణరావు గారు చనిపోయిన తర్వాత అందుకే అంతమంది ఫీల్ అయ్యారండి. ఆయనకి అలా విగ్రహది కట్టారంటే ఈజ్ అ గ్రేట్ మ్యాన్. మేబీ ఆయన వల్ల జెన్యూన్ హెల్ప్ ఎంతమందికి రాకపోతే ఎంతమంది అలా చేస్తారు. ఇప్పుడు ఒక్క ఎదవ లేడండి, ఇది రికార్డ్ చేసుకున్న పర్లేదు, ఒక్కడు లేడు. అంటే ఆ ప్లేస్ ఎవరికి రాదు కూడా. దాసరినారాయణరావు గారి ప్లేస్ ఎవరికి రాదు కూడా మళ్ళీ. అంటే నేను ఎప్పుడు ఆయన్ని ఇంతకాలం ఉండి నేను పాపం ఆయన కాలు కూడా దండం పెట్టే అదృష్టం నాకు దొరకలేదు. బట్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆయన వాల్యూ తెలుస్తుంది. ఒక మనిషి జెన్యూన్గా ఉంటూ ఒక జెన్యూన్ ఫాలోవర్షిప్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే జెన్యూన్గా ఉండడమే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. చాణక్యుడు చెప్పినట్టు స్ట్రైట్ ట్రీస్ ఆర్ కట్ ఫస్ట్ అంటారు కదా. నువ్వు ఎంత స్ట్రైట్ ఉంటే అంత కట్ అయిపోతావు, కానీ ఎంత యాక్ట్ చేస్తే అంత సస్టైనిటీ ఉంటుంది. మన రీసెంట్గా విజేంద్ర ప్రసాద్ గారు కూడా అలీ గారితో ఒక దాంట్లో అన్నారు, ఇండస్ట్రీలో అబద్ధాలు ఆడితే బాగా బతుకుతారు. బట్ అబద్ధాలు ఆడితే ఎంతకాలం బతుకుతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు రిలేషన్షిప్స్ కొన్ని సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవడం రీజన్ కూడా ఏంటంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు నాకు క్లియర్ తెలుస్తుంది. అంటే వాడికి కూడా తెలుసు కూడా వాడు క్లియర్గా అబద్ధం ఆడుతున్నాడు. అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు అబద్ధాలు ప్రైజింగ్ కూడా ఉంటేనే సస్టైన్ అవ్వగలం అనేది కూడా ఒక టాక్ ఉండింది సార్. ప్రైజింగ్ ఏంటండి? వాళ్ళని ఎక్కువగా పొగిడేది. పొగడతలకి ఎప్పుడు ఎదలే పడతారు, తెలుగు తక్కువలో పడతారు. ఎందుకంటే ఎప్పుడు తెలివైన వాడికి జెన్యున్ పొగడుతుంటే తెలిసిపోతుంది. నో పొగడతలు ఇష్టం ఉండలేనండి, ఎవడు ఉండడండి, అందరికీ ఇష్టం ఉంటుంది. తెలుస్తుంది కదా మనకి. బట్ నాకేంటంటే నేను ఇప్పుడు ఉన్నాను, నేను ఏదైనా జెన్యున్గా పొగిడినా ఒక 2-3 లైన్స్లో నేను ఫినిష్ చేసి ఆపేస్తాను అక్కడితో. అండ్ ఐ టెల్ ద రీజన్ వై ఐఎమ్ ప్రైజింగ్ ద పర్సన్. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఈ జర్నీలో నేను ఒక వ్యక్తికి నేను బాగా థ్యాంక్స్ చెప్పుకుంటాను, జేడి చక్రవర్తి గారు. ఆయన ఫస్ట్ నుంచి నా భుజం తట్టి శైలేష్ నువ్వు అది చేయి ఇది చేయని చెప్పి, ఆయనకి స్లిప్ డిస్క్ ఏదో ప్రాబ్లం వచ్చింది. పాప ఆయన నించునే పొజిషన్లో కూడా లేడు, కూర్చున్న పొజిషన్ అసలు అలాగే ఉండి 2.5 గంటలు నా కథ విని ఆయనకి ఏం అవసరం. ఇప్పుడు జనరల్గా ఎలాగున్నారు అందరూ, నీకు ఇప్పుడు ఎవరైనా ఎదుటోళ్ళు టైం ఇస్తేనే టైం ఇస్తున్నారండి. ఎందుకు నువ్వు నాకు టైం ఇస్తే నేను నీకు టైం ఇస్తే ఏం వస్తుంది అనంత క్యాలిక్యులేటెడ్గా ఉన్నారు. బట్ హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఐ సీన్ రీసెంట్ టైమ్స్లో అయితే. నేను మళ్ళీ అలా ఎవరిని చూడలేదు. ఐ థింక్ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఆయనకి అప్పటికే 11 ఇంటర్వ్యూస్ ఏదో అయినాయి కదా ఆ రోజు. మేము మా ట్రైలర్ లాంచ్ చేయమని నేను అడిగాను, ఎందుకంటే నాకు వేరే ఎవరు లేరు. అందరూ పెద్ద పెద్దలు అందరూ శైలేష్ బాగున్నా, ఇది బాగున్నారా, సాగర్ బాగున్నా, ఇదే మాట్లాడుతున్నారు. కానీ ఒక్కడు కూడా ట్రైలర్ రిలీజ్ అంటే చాలామంది బ్యాక్ ఆఫ్ అయిపోయారు. ఎందుకు అబద్ధం ఎందుకు, శ్రీ కూడా బాగా తెలిసిన ఫ్రెండ్స్ కూడా బ్యాక్ ఆఫ్ అయిపోయారు. తనకు కూడా పేర్లు చెప్పడం ఇష్టం లేదు. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం, విల్ నాట్ సే. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ దేర్ చాయిస్. మేము వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. బట్ వై షుడ్ యూ పోర్ట్రే దట్ యు ఆర్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకేముంది, నేను మీకు ఎంత చేస్తాను అన్నట్టు మీరు మాట్లాడి నేను ఆ మాట తప్పిన దానికి కూడా నేను రీజన్ ఇవ్వాలి. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ మై ఫోన్ ఇన్ సైలెంట్ వెన్ యూ కాల్ మీ, రైట్? ఇక్కడ అది లేదు, అది లేదు. ఏంటంటే దే జస్ట్ టాక్ వెల్, దే జస్ట్ వెయిట్ ఫర్ ద రైట్ టైం టు ఎక్స్ట్రాక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్, బట్ దే డోంట్ డూ ఎనీథింగ్. నాకు యాక్చువల్ కంప్లైంట్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి సొంతంగానే ఫైట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇప్పటికే కాదు, నేను ఇప్పటికే ఇంకా అలాగే వస్తాను నేను, ఎందుకంటే నాకు ఎవరి మీద ఇది లేదు. బట్ ఎవరైనా నాతో పాటు చేయి కలిపి చేస్తే మాత్రం 100% ఐ విల్ గివ్ అ వెరీ గుడ్ అవుట్పుట్. ఐఎమ్ వెయిటింగ్. అందరూ అలాగ ఉండరండి, బట్ 96% మాత్రం అలాగే ఉంటారు మాత్రం నేను స్ట్రాంగ్గా చెప్తాను. సూపర్, చాలా జెన్యున్గా చెప్పారు. అండ్ శ్రీ, మీకు కూడా ఏదైనా అంటే, బికాస్ ప్రతి ఒక్కరికి ఒక స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ మీ బేసికల్ మెంటాలిటీ ఏంటంటే ఏది ఉన్నా అది ముఖం మీద చెప్పేస్తారు. రేపొద్దున నేను ఏదైనా తగ్గి మాట్లాడితే నాకు ఇంకేదైనా ఆపర్చునిటీ వస్తుందా అన్న థాట్ మీకు ఉండదు. అంటే మీకు ఉండదని నేను అలా చెప్తున్నానంటే బికాస్ మిమ్మల్ని ఫాలో అయిన తర్వాత మీరు మాట్లాడే విధానం బట్టి ఒక పర్సన్ గురించి చెప్పొచ్చు. సో స్ట్రగ్లింగ్ పీరియడ్ శ్రీకి ఏమైనా ఉండిందా? లేదా, ఎవరికి అవకాశం ఇవ్వలే నేను. ఇవ్వలేదు. నాకు ఒక లైఫ్లో నాకు ఒక నా ఫిలాసఫీ ఒకటి నాకు ఉంది. నేను చదువుకుంది ఏదైతే ఇప్పుడు మీరు చదివింది, నేను చదివింది డిజైనింగ్. లైఫ్ లాంగ్ నేను చచ్చిపోయేంతవరకు సినిమాలకే పని చేయక్కర్లే. నేను నా ఓన్గా నేను బిల్డ్ చేసుకోగలను, అది నా కెపాసిటీ ఫస్ట్. రెండోది, అది నేను చేయలేని మరుక్షణం మా ఊరు వెళ్ళిపోయి నేను వ్యవసాయం చేసుకుంటా. లైఫ్ మీద నాకు క్లారిటీ ఉంది. సో ఎదుటి మనిషికి నేను అవకాశం ఇవ్వను ఫస్ట్. నాకు ఆ స్ట్రౌలింగ్ ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఇదే వంగాలి దండం పెట్టాలంటే నేను చేయను. వెరీ టఫ్ గర్ల్, చాలా టఫ్. నేను వంగను, నువ్వు ఇస్తే లేకపోతే మానే.
అంటే షీ మెయింటైన్స్ దట్ లైన్ వెరీ వెల్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఇమేజ్ షీ క్రియేట్. కానీ ఈ లైన్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ప్రెసెంట్ డేస్ లో లేరు సార్. లేరు, నిజంగా లేరు, నేను ఒప్పుకుంటా. లేరు కాబట్టి వీళ్ళకి లైఫ్ లైన్ లో ఒక అవకాశాలు రావట్లేదు. రావు. బట్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే ఆర్ కదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నాకున్న దానిలో అలాగే మీకు చెప్పాను కదా, నేను ఎనీ టైం వెళ్ళి డిజైన్ చేయాలంటే రెడీగా ఉన్న పెద్ద ప్రొడక్షన్లు ఉన్నాయి. సో నేను ఎప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నాకు అడిగారు కూడా లాస్ట్ టైం కూడా, మీరు ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నావు కదా శ్రీ, డిజైనింగ్ చేస్తావా, చేయొచ్చు కదా, అడిగిన వాళ్ళు కూడా పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అండ్ నాకు చాలా ఇష్టం దామోదర్ ప్రసాద్ గారు అన్న, ఇంకా తేజ గారు, చాలామంది ఉన్నారు. ఈ టైంలో నేను వెళ్ళి నేను డిజైనింగ్ చేస్తానంటే రెడీ వాళ్ళు. సో నాకు ఫస్ట్ ఇంకోటి ఎవరో ఇస్తారు అనేది కాదు, నా ఓన్గా నేను క్రియేట్ చేసుకున్న నా వరల్డ్ నాకు ఉంది. ఐ కెన్ క్రియేట్ మై ఓన్ వరల్డ్. ఇది ఏది లేదన్నప్పుడు నాకు వీసా ఉందండి, వాకింగ్ వీసా ఉంది, యూఎస్ది, పని చేయొచ్చు వెళ్ళి. నాకు ఇష్టం లేదు ఆడేవాడి దగ్గరికి నేను పని చేయడం ఏంటి, నేను చదువుకున్నప్పుడే పని చేయలేదు అక్కడ. అండ్ ఇవన్నీ కాకుండా ఉన్నా నాకు చేసినంత వరకు నేను డిజైనింగ్ చదువుకున్నాను, చేస్తాను. లేదంటే నేను మా ఊరిలో ఎవడో ఒకటి పెళ్లి చేసుకున్నా నన్ను గుంచుతాడు. ఐ హ్యావ్ వెరీ గుడ్ క్లారిటీ ఆన్ మై లైఫ్. సో నేను భయపడను. ఇంకొకటి ఏంటంటే వీడికి వెళ్ళి వాళ్ళు దాన్ని పెట్టమని నేను పెట్టను. నువ్వు నేను పొగిడితే నువ్వు నాకు వర్క్ ఇస్తా అంటే కూడా నాకు వద్దు. నా వర్క్ నచ్చితే నువ్వు లేకపోతే వద్దు. దట్స్ మై దిస్ థింగ్. అది ఇండస్ట్రీలో చాలామంది అనుకుంటారేమో, బట్ కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళకి జెన్యున్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారి గురించి చెప్తాను నేను. ఆయన చాలామంది తిడతాడు, కొడతారు అని అంటారు కదా, తనకు జెన్యున్గా ఉండడం చాలా ఇష్టం బాలకృష్ణ. నేను చూసింది ఆయన దగ్గర. పక్క వాళ్ళ గురించి నాకు అనవసరం, ఆయన దగ్గర పొగిడితే నచ్చదు. అంటే వాళ్ళు తెలిసిపోద్దండి, వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు, ఆయన తెలియదండి ఎవడ పొగుడుతున్నాడో, ఎవడేం బిస్కెట్లు వేస్తున్నాడని. అలాగే తేజ గారు ఉన్నారు. బట్ యాక్చువల్లీ ఐ లైక్ హిమ్ అండి. అయితే లేదు, ఎందుకంటానంటే అండి మనం చూస్తాం, క్లోజ్గా వర్క్ చేశాను నేను. అరే ఇది చేస్తారు, అది చేస్తారు, ఆయన దగ్గర వెళ్ళి ఓవర్గా ఇలాగా ఉంటారు. ఎందుకు, ఆయన కూడా మనిషేగా. కొట్టడాలు, కాలుతో తండాలు, ఏదైనా ఒక మైక్ దగ్గర మాట్లాడితే దాన్ని ఎక్కువగా ఎందుకు నెగిటివ్ గా ట్రోల్ చేస్తారు బాలకృష్ణ. అంటే సారీ, అంటే నేను ఎప్పుడు ఆయన పర్సనల్గా కలిసింది లేదు, బట్ నా టీం మెంబర్స్ ఆయనతో ఇంటరాక్ట్ అయింది నేను చెప్తాను, ఇఫ్ ఐ కెన్ టాక్ దిస్, బికాస్ ఎందుకంటే నాకంటే తనకే ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది కాబట్టి. అందరూ ఆయన కాలుతో తన్నింది చెట్టింది చెప్తారు, కానీ నిజం చెప్పాలంటే అలా లేకపోతే పనులు జరగట్లేదండి. ఇప్పుడు మనం డబ్బులు ఇస్తున్నాం టెక్నీషియన్స్కి, దేనికి, పని జరగడం కోసం. ఆ పని జరగడం కోసం ఎవరి బాధ్యత మనం వాళ్ళకి గుర్తు చేస్తున్నాం, డబ్బులు ఇచ్చుకొని. మరి బాబు మీరు ఈ పని చేశారా, కమ్యూనికేషన్ ఉండదు, జస్ట్ టేకింగ్ డైరెక్టర్ ఫర్ గ్రాంటెడ్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ని. అంటే అది ఏ టెక్నీషియన్ చేసాడు ఏంటి నేను చెప్పను, ఎందుకంటే ఎవరి పనిష్మెంట్ వాళ్ళకి ఉంటుంది. బట్ అలాంటి పెద్ద స్టార్స్ దగ్గర కూడా అలాగే చేస్తే, బుద్ధి అక్కడ కూడా అలాగుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు ఇలాగే కొట్టాలు తండాలు చేస్తారు. నేను వర్క్ చేశానంటే ఆయన తోటి మూవీస్కి. నాకు ఎప్పుడు నా దగ్గర చాలా బాగానే ఉన్నారు, చాలామంది ఏదేదో మాట్లాడారు. ఎనీథింగ్ 2 hands కలవాలి. నేను ఎప్పుడు చెప్తాను కదా అండి, గర్ల్ అయినా బాయ్ అయినా, ఇప్పుడు ఎస్పెషల్లీ గర్ల్ గురించి నేను మాట్లాడుతున్నా. చాలామంది ఏదేదో వీడియోలు పెడతారు నెగిటివ్గా, వీడు ఇలా చేశాడు, అలా చేశాడు, ఇది అది అని. నువ్వు అవకాశం ఇస్తేనే కదా చేస్తారు. ఫస్ట్ పాయింట్ నీ దగ్గర ఉంది, ఎందుకు ఇంకొకరు బ్లేమ్ చేస్తున్నావు, రైట్? ఎందుకంటే ఇప్పుడు నా ఫింగర్ టచ్ చేయాలంటే నేను అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ అది. దాన్ని మర్చిపోతారు, ఏదేదో వీడియోలు పెడతారు. ఐ డోంట్ బిలీవ్ దోస్ కైండ్. అలా పెట్టినప్పుడు నేను అసలు అది చూడడం ఇష్టం ఉండదు నాకు. ఎందుకంటే ఒక గర్ల్ ఇండస్ట్రీకి వచ్చి, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎనీ ఫీల్డ్, నువ్వు అవకాశం ఇస్తేనే జరుగుతుంది. నీ ఫింగర్ టచ్ చేయాలన్నా కూడా నువ్వు ఇవ్వకు, నీకు పని కావాలి, అప్పుడు అవకాశం ఇస్తా, అయిపోయిన తర్వాత ఇంకోటి మాట్లాడతావు. నీ క్యారెక్టర్ ఏమైంది? వన్స్ నువ్వు వెళ్ళి బయటకు వచ్చి అలా మాట్లాడినప్పుడు నీ క్యారెక్టర్ అక్కడ మైనస్ అయ్యేది నువ్వు, నాట్ అదర్ పర్సన్స్, రైట్? సో దట్స్ మై. శ్రీకాకు ముందు మూవీకి నేను ఆడిషన్ చేశానండి, కపుల్ ఆఫ్ హీరోయిన్స్కి. చేసిన తర్వాత నేను వాళ్ళు ఎందుకు పెట్టుకోలేకపోతున్నాను నేను వాళ్ళకి కాల్ చేసి నేను రీజన్ చెప్పి వాళ్ళ క్యాబ్ ఎక్స్పెన్సెస్ కూడా నేను బ్యాక్ పే చేశాను. వాళ్ళు నా సినిమా చెప్పానా, అట్లీస్ట్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫ్రమ్ దెమ్. దే థ్యాంక్ మీ. థ్యాంక్స్ అండి. చాలామంది తీసేస్తే ఎందుకు తీస్తారు చెప్పకుండా షూటింగ్ స్టార్ట్ చేస్తారు, మీరు అట్లీస్ట్ కాల్ చేసి రీజన్ చెప్పి మా క్యాబ్ డబ్బులు మాకు మీరు వెనక్కి ఇచ్చారన్నారు. సో దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ. రెస్పెక్ట్ అనేది మినిమం కాంట్రిబ్యూషన్ ఉండాలి టువర్డ్స్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టర్, నో మ్యాటర్ ఇట్స్ బాయ్ ఆర్ గర్ల్. దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సూపర్. ఫైనల్గా మన సినిమా ఎప్పుడు, ఎక్కడ, ఎలా రిలీజ్ అవుతుంది? ప్రేక్షకులు ఈగర్లీ వెయిటింగ్. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో శ్రీకి అయితే మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి. సో ఏంటి ఎప్పుడు? యాక్చువల్గా ఓటీటీ డీల్స్ వస్తున్నాయండి మంచివి. వీఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ అ వెరీ గుడ్ డీల్ అండ్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఎవరైతే దాన్ని కొంచెం బాగా రెస్పాన్సిబుల్గా తీసుకొని రిలీజ్ చేసి 10 మందికి ఒక మంచి అవుట్పుట్ వెళ్ళేలా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా వచ్చిన కూడా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి తెలుగులో, ఫంటాస్టిక్. అందరు కొత్త డైరెక్టర్లే, కాస్టింగ్ ఫేస్లు కూడా లేవు, బట్ దే ఆర్ డూయింగ్ అమేజింగ్. సో ఇప్పుడు కొంచెం హోప్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళందరినీ ఆ కంటెంట్తో ఆదరించినప్పుడు ఇది కూడా ఒక కొత్త లైన్, దీన్ని కూడా డెఫినెట్గా దీన్ని
పుష్ ఫార్వర్డ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే థియేటర్ కంటే ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా దగ్గర మొబైల్ మంచి craze లో ఉంది. ఇప్పుడే బాగుంది. మీరు నోన్ పర్సన్స్ అయిపోతున్నారు బికాజ్ ఇప్పుడు ఓటీటీయే బాగుంది. వీఆర్ గోయింగ్ టు పీపుల్స్ హోమ్. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నారు కరెక్టే. వాళ్ళు మన థియేటర్కి వచ్చి చూడాలి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఏంటంటే బిగ్గెస్ట్ ఎలా అంటే మీకు ఒక మెమరబుల్ ఒక రకంగా మీరే వాళ్ళని దాన్ని కోఆర్డినేట్ చేసేసుకోవచ్చు. వాళ్ళ కమెంట్స్ ని వెంటనే వాళ్ళకి నచ్చితే పలానా క్లిప్ కావచ్చు, పలానా ఫోటోస్ పబ్లిసిటీ కూడా వాళ్ళే చేసేస్తున్నారు. పబ్లిసిటీ వాళ్ళే చేసేస్తున్నారు. మళ్ళీ విడిగా చేయాల్సిన నెసెసిటీ కూడా లేదు. అంటే కొంచెం టైం అయితే పడుతుందా అప్రాక్సిమేట్లీ? ఎప్పుడు టైం పడుతుంది అండి. వీఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ద సెన్సార్. సెన్సార్ ఇప్పుడు 14th నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే చూడడం. ఆల్రెడీ 50 సినిమాలు పెండింగ్లో ఉన్నాయంట. మరి ఎంత చేసినా మరి వీ హ్యావ్ టు వెయిట్ కదా. ఇంతకుముందు ఓటీటీకి సెన్సార్ ఉండేది కాదు. నౌ ఇప్పుడు రూల్ పెట్టారు, రిలీజ్ అయితేనే వీఆర్ గోయింగ్ టు టెలికాస్ట్ ద ఫిల్మ్, స్ట్రీమ్ ద ఫిల్మ్. లేదా ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఎక్సెప్షన్, అట్లీస్ట్ సెన్సార్ అవ్వాలని. బట్ సెన్సార్ మాత్రం 14th నుంచి యాక్టివ్ ఉన్నారన్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ సెన్సార్. సెన్సార్ అయిన వెంటనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేస్తున్నాం. సో శ్రీ, ఫైనల్గా మన ప్రేక్షకులకి మన మూవీ గురించి ఏం చెప్తారు? ముద్దుగా మీ మాటలతో చెప్పేసేయండి. శ్రీని చూడాలనుకున్న వాళ్ళందరూ సినిమాని చూస్తారు. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఎంకరేజ్ నాలాంటి వాళ్ళు. అంటే మా డైరెక్టర్ ఎస్పెషల్లీ నాదెలా ఉన్నా ఇలాంటి డైరెక్టర్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఏదో తను చూసి సినిమాని చూసాను కాదు. ఎప్పుడైనా ఫస్ట్ ఫిల్మ్ హిట్ అయింది అనుకోండి, అతనే పెద్ద డైరెక్టర్. సో చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు నేను చూస్తాను నేను. బికాజ్ ఎందుకంటే నేను చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా జరిగినప్పుడు చెప్పాను. అండ్ ఇందులో ఎస్పెషల్లీ నేను జేడి చక్రవర్తి గారికి, అడవి శేషు గారికి రియలీ థ్యాంక్స్ టు అడవి శేషు గారు అండ్ జేడి చక్రవర్తి గారు. ఎందుకంటే అనుకున్న టైంకి అప్పటికప్పుడు వచ్చారు వాళ్ళు. ఇందాక అన్నారు కదా, ఇండస్ట్రీలో మనకు అందరు ఫ్రెండ్సే. ఆయన పేరు చెప్పడం అందరూ ఇలా ఫ్రెండ్సే ఉంటారు. కానీ ఆ టైం బట్టి ఉంటుంది. ఇంకోటి మనం ఎవరిని కూడా బ్లేమ్ చేయకూడదు. ఎందుకంటే నీ టైం నీ ఇష్టం, రైట్? ఇప్పుడు నా టైం నా ఇష్టం, వస్తా లేకపోతే లేదు. అంతగా మనం బ్లేమ్ చేసి ఎక్స్పెక్టేషన్ ఉండి దాన్ని డిసప్పాయింట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. సో మనం అడిగాము, వాళ్ళు అవ్వలేదు, జస్ట్ లివ్ ఇట్. మన ఈ సినిమా హిట్ అయిన తర్వాత వాళ్ళే మాట్లాడతారు, అప్పుడు వెళ్ళి బయట తీసుకుందాం. దట్స్ మై మైండ్. ఓకే, సో రియలీ థ్యాంక్స్ టు అడవి శేషు గారు అండ్ జేడి చక్రవర్తి గారు, చాలా అండ్ సి కళ్యాణ్ గారు కూడా. ఓకే, ఫైనల్గా డైరెక్టర్ గారు, ఒక యాక్టర్ గారు, మీ సినిమా గురించి ఒకసారి చెప్పేసి. సరే, ఫస్ట్లీ ఐ థ్యాంక్ మై టీమ్ అండ్ మై ప్రొడ్యూసర్స్ ఫర్ సపోర్టింగ్ మీ. లేదు, వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇలా చేసేవాడిని కాదు. నా ఫస్ట్ సక్సెస్ క్రెడిట్ అలాగే ఇచ్చేస్తాను సినిమా సక్సెస్ అయితే. ఒక న్యూ ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పుడు అందరూ తెలుగు కొత్త కాన్సెప్ట్స్ చూసి ఆదరిస్తున్నారు కాబట్టి ఇది కూడా చూడండి. ఏదైనా ఫ్లాస్ ఏదైనా అనిపిస్తే డైరెక్ట్గా నా ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది వీర్ సాగర్ అని చెప్పి, మీరు నాకు పింగ్ చేసి తిట్టమని చెప్పండి. రావాలి సరే, ఏదో ఒకటి చేసి అట్లీస్ట్ మిస్టేక్స్ చెప్పండి, ఐ లర్న్ ఇట్. తిట్లే ఉంటుంది, శ్రీ తిట్టేసేయండి. మంచిగా నాకు చెప్పండి. తిట్టలే అసలు, తిట్టే ఛాన్స్ లేదు. తిట్టే సినిమా తిట్టేదాకా అసలు సినిమా ఇండస్ట్రీకి రావడం వేస్ట్. వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ పీపుల్ అండ్ గివ్ దెమ్ అ వెరీ గుడ్ థ్రిల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సూపర్ శ్రీ, అలాగే సూపర్ సాగర్ గారు. అండ్ మీరు చాలా స్ట్రగ్లింగ్ అనిపిస్తోంది. అండ్ మీరు ఏదైతే ఒక ఆ కష్టం నుంచి ఈ వే ఏదైతే ఉందో, ఎవరు సపోర్ట్ లేకుండా ఇప్పుడు మీకంటూ ఒక ఓన్ లైన్ క్రియేట్ చేసుకోవడానికి పరిగెడతా ఉన్నారు. సో ఇందులో సక్సెస్ కంపల్సరీ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిర్రర్ టీవీ నుంచి. 1 minute, మా ప్రొడ్యూసర్స్ గురించి మర్చిపోయింది చెప్పడం. యాక్చువల్గా ఈ మూవీ ఆ లాక్డౌన్లో మేము ఇంత కంఫర్టబుల్గా అంత తక్కువ టైంలో చేయడానికి మా ప్రొడ్యూసర్స్ రియలీ వాళ్ళకి ముందు దండం పెట్టాలి. ఎందుకంటే ఆ టైంలో సినిమాలు ఇప్పుడు నవేడేస్ ప్రొడ్యూసర్స్ సినిమాలు తీయడమే ఎక్కువ అండి. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ లాస్ అయింది ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ. యాక్చువల్ లాక్డౌన్కి ముందు ప్రామిస్ చేశారు, బట్ ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఆ ప్రామిస్ తప్పలేదు ఆయన. ఇంకోటి ఏంటంటే ఏ రోజు వాళ్ళు లొకేషన్ కంటే వాళ్ళ డాటర్ వస్తారు, ఒక ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు ఇలా కాఫీలు పెట్టి టిఫిన్లు పెట్టే వాళ్ళు నేను చూడాలి. అది మన కాఫీ పెట్టిస్తారు. అంటే మేము అంత ఫ్యామిలీలో ఉంటాం. వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ. అండ్ ఎప్పుడంటే అలాంటి వాళ్ళకి యాక్చువల్గా షీ డిడ్ ఓన్లీ కాస్ట్యూమ్స్ ఫర్ అ ఫిల్మ్. బట్ ఇప్పుడు మా టీం అందరికి ఒక మదర్ లాగా ఒక పెద్దవాడు కాదు, చిన్న ఏజ్. ఎందుకంటే అండి అలా ఎవరో కొంచెం చాలా తక్కువ అలా ఉన్నప్పుడు, ఎందుకంటే అలా ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది తెలుసా, ఇది పక్కోళ్ళ సినిమా చేస్తున్నాము డబ్బుల కోసం చేస్తున్నాం అనిపించదు. దిస్ ఇస్ అవర్ మెయిన్ ఏంటంటే టెక్నీషియన్స్ కి ప్రొడ్యూసర్ అంత హంబల్గా ఉంటే మనం ఎంత సిగ్గు వస్తుంది చాలా మందికి వాళ్ళు చూస్తే. నేను ఫీల్ అంటే నాకు భగవంతుడి దయవల్ల ఇప్పుడు వరకు నేను చేస్తున్న ప్రతి ప్రొడ్యూసర్, ఈవెన్ నేను ఖాతి అనే సినిమా చేస్తున్నాను, ఆ ప్రొడ్యూసర్ పరమేష్ గారు అని ఆయన వచ్చి అసలు ఆయన లొకేషన్లోనే కనిపించాడు. నేను అడుగుతా సార్ అప్పుడప్పుడు రండి సార్ అని చెప్పేసి. ఈవెన్ డైరెక్టర్ కూడా ఈజ్ వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే రాజేష్ గారు అని గీతా ఆర్ట్స్కి వర్క్ చేశారు అంతకుముందు. ఎలా అంటే ప్రతి మూమెంట్ని ఇంకా నేను ఈ దగ్గర
భయపడేదాన్ని, వాళ్ళ దగ్గర భయమే ఉండదు నాకు. అంటే ఏం భయం అంటే ఇట్స్ రెస్పెక్ట్. తను ఏం చెప్తారు. ఇంకోటి ఈ సబ్జెక్ట్ డిఫరెంట్, మరణం అనేది వేరు, అందులో యాక్టింగ్లోనే వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది తప్ప ఇంకా వేరే ఏం కనిపించదు సినిమా. సో అలాంటప్పుడు నాకన్నా బెటర్గా డైరెక్టర్ సినిమా చూస్తాడు, ఎందుకంటే వాళ్ళు రాసేటప్పుడే సినిమా చూసేస్తారు. మనం ఎప్పుడు చూస్తాం, కథ విన్నప్పుడు టెక్నీషియన్ చూస్తారు. ఆర్టిస్టుల గురించి నాకు పెద్దగా తెలియదు. టెక్నీషియన్స్ కథ విన్నప్పుడు సినిమా చూస్తారు వాళ్ళు, ఎన్ని టెక్నీషియన్ లేకపోతే వర్క్ చేయలేరు. సో నేను అలా ఉన్నప్పుడు ఆ ఫ్రీడమ్ ఇప్పుడు వరకు నేను చేసే ప్రతి సినిమాలో ప్రొడ్యూసర్స్ రియలీ థ్యాంక్ టు ఎవ్రీ వన్, బికాజ్ నాకు అంత ఫ్రీడమ్ ఇస్తారు వాళ్ళు అండ్ డైరెక్టర్స్. సో నేను ఎప్పుడు ఎక్కువ డైరెక్టర్స్ కన్నా కూడా ముందు ప్రొడ్యూసర్స్కి కోటి దండాలు అంటారు కదా, వాళ్ళు ఉంటేనే అందరికీ. ఎందుకంటే ఒక సినిమాతోటి ఒక 100 మందికి ఫుడ్, వాళ్ళకి తెలియకుండా భోజనం పెడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ని సేవ్ చేస్తున్నారు. సో ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాం ఇండస్ట్రీ. నేను కూడా థ్యాంక్ ఆల్ మై గుడ్ టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ బ్రాకెట్ లో గుడ్ టెక్నీషియన్స్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం. ఇది నరేన్ గారు ఫస్ట్ దీనికి పేరు వచ్చేది మేబీ నేను అందరూ నరేను టెక్నికల్ గా నువ్వు టెక్నీషియన్ కాదు కదా, ఆర్టిస్ట్ కింద వస్తుంది. నేను టెక్నికల్ గా చెప్తున్నాను. అంటే నరేన్ గారికి బాగా పేరు వస్తుంది. ఆయన డైరెక్టర్ ఆబ్వియస్లీ ఏ టెక్నీషియన్ పేరు వచ్చినా డైరెక్టర్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్. అందరూ కెమెరామన్ గారు సూపర్ శ్రీ. అలాగే సాగర్ గారు, సో ఒక మంచి ప్రాజెక్ట్తో బయటకు వస్తున్నారు, అందరి బ్లెస్సింగ్స్ మీపై ఉండాలి. ఈ సినిమా మీ ఇద్దరికి మంచి బ్రేక్ రావాలి, మెరిట్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. స్మైల్ బాగుందని చెప్పలేదు నువ్వు, అబ్బాయిలు చెప్పాలి అమ్మాయిల కన్నా. ఇప్పుడు మీ స్మైల్ గురించి ఒక గంట మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్ట్రెయిట్ ఇంటూ మిర్రర్ టీవీ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.